ఇవన్నీ ఫార్ములాస్ అన్నమాట. ఇదేమో స్టాండర్డ్ ఫామ్ ax³ + bx² + cx + d అనేది ఒక క్యూబిక్ పాలినామియల్ యొక్క స్టాండర్డ్ ఫామ్. ఆల్ఫా బీటా గామా అనేవి దీనికి రూట్స్ అయితే కనుక, లేకపోతే జీరోస్, ఆల్ఫా బీటా గామా అనేవి దీనికి జీరోస్ అయితే కనుక ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఏమవుతుంది అని అడిగారు. అది -b/a అవుతుంది. అలాగే ax³ + bx² + cx + d అనే క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏమవుతుందని అడుగుతున్నారు. c/a అవుతుంది. ax³ + bx² + cx + d అనే పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ అయితే ఆల్ఫా బీటా గామా వాల్యూ ఏమవుతుందని అడిగారు. -d/a అవుతుంది. సో ఇవి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² + 7x + 10 అనే పాలినామియల్ ఇచ్చారు. ఈ పాలినామియల్కి జీరోస్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా అనేవి దీంట్లో ఉన్న జీరోస్ అనుకుంటే అప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి? దీనికి ఫార్ములా ఏంటి? -b/a. దీన్ని బట్టి దీని సమ్ ఆఫ్ జీరోస్ ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఏముంది? 7. అంటే -7/a అంటే ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు, అంటే 1 = -7. సో దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? -7. సో మన ఆన్సర్ ఎంత? -7. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? x² - 2x - 8 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి ఆల్ఫా బీటా జీరోస్ అంటున్నారు. అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ x² - 2x - 8 అనేది ఏ ఫామ్లో ఉంది? ax² + bx + c అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏమవుతుంది? -b/a అవుతుంది. దీన్ని బట్టి దీనికి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ b ప్లేస్లో ఏముంది? -2. అంటే -2/a వాల్యూ ఎంత? 1. -(-) అంటే +2/1. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది? 2. దేర్ఫోర్ ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2x³ - 5x² - 14x + 8 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే ఈ పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 2x³ - 5x² - 14x + 8 ఈ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్కి ఫార్ములా ఏమవుతుంది? -b/a. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి దీనికి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ b ప్లేస్లో ఏముంది? -5. అంటే -(-5/a) అంటే వాల్యూ ఎంత? 2. -(-) అంటే +5/2. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత? 5/2. సో ఆన్సర్ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ - 3x² + 5x - 7 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి జీరోస్ ఏంటంట? ఆల్ఫా కామా బీటా కామా గామా అంట. అయితే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాకి వాల్యూ ఏమొస్తుంది? c/a. దీన్ని బట్టి మనం దీనికి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ c ఏమి ఇచ్చాడు?
ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే సి వాల్యూ ఏమవుతుంది 5 బై ఏ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉంది కాబట్టి 1. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత 5. సో ఆన్సర్ ఏది ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, x² ప్లస్ px ప్లస్ 1 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది 9 అని ఇచ్చారు. అయితే p వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇచ్చిన ఈక్వేషన్ అనేది మనం ఏ ఫామ్లో రాసుకుంటాం, ax² ప్లస్ bx ప్లస్ c అనే ఫామ్లో రాసుకుంటాం. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు కాబట్టి మనం దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది -b/a. దీన్ని యూజ్ చేసుకుని దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఇక్కడ ఏముంది p అంటే -p/a అంటే వాల్యూ ఎంత, ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -p/1 అంటే -p. ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ బీటా -p వచ్చింది, ఇక్కడేమో సమ్ ఆఫ్ జీరోస్ 9 వచ్చినాయి. సమ్ ఆఫ్ జీరోస్ అన్న ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 9 అన్న ఒకటే కదా. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమో 9 వచ్చింది, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమో -p వచ్చింది. ఇది సమ్ ఆఫ్ జీరోసే, ఇది సమ్ ఆఫ్ జీరోసే. ఈ రెండాటిని ఈక్వల్ చేయొచ్చా అంటే -p ఈక్వల్స్ టు ఏమవుతుంది 9 అంటే p ఈక్వల్స్ టు వాల్యూ ఎంత -9. సో మన ఆన్సర్ ఎంత ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 8x² kx ప్లస్ 1 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది -1 అని ఇచ్చారు. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇలాగ ఇచ్చినప్పుడు ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోసే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a. దీన్ని బేస్ చేసుకుని దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఏముంది -k అంటే -k/a అంటే వాల్యూ ఎంత 8. -of అంటే ప్లస్ k/8. సో ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది k/8. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఎంత ఇచ్చాడు పాలినామియల్కి -1. సో ఈ రెండు సమ్ ఆఫ్ జీరోసే కదా ఈ పాలినామియల్కి. సో ఈ రెండాటిని ఈక్వల్ చేస్తే అంటే -1 ఈక్వల్స్ టు k/8. k/8 ఈక్వల్స్ టు -1 అని రాసుకోవచ్చా. ఈ 8 ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే -1 × 8 k ఈక్వల్స్ టు -8. దేర్ఫోర్ ఇక్కడ k వాల్యూ ఎంత వచ్చింది మనకి -8. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x³ - 3kx² ప్లస్ 4x - 5 అనే పాలినామియల్ ఇచ్చారు. అండ్ ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు ఎంత 6. అయితే k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు కాబట్టి ఏ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఏ ఫామ్లో ఉంది, ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఏమవుతుంది -b/a. దీన్ని బేస్ చేసుకుని ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వస్తుంది -b అంటే ఎంత -3k బై ఏ వాల్యూ అంటే ఎంత కంపారిజన్ చేస్తే 2 - అంటే +3k బై 2. ఇది ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోసే, ఇది ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోసే కాబట్టి రెండు ఈక్వల్.
కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు 3k/2 = 6 అని రాసుకోవచ్చా 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది అటువైపుకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 6 × 2 3k = 6 2 12 k = 12 3 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది అటువైపుకి వెళ్తే డివైడ్ చేస్తుంది 3 12లో 4 టైమ్స్ k = వాల్యూ ఎంత 4 సో మన ఆన్సర్ ఏంటి ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² - x - 6 అనే పాలినామియల్ ఇచ్చారు ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి జీరోస్ అని ఇచ్చారు అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది ax² + bx + c అనే ఫామ్లో ఉంది దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది -b/a దీన్ని బేస్ చేసుకుని పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఇక్కడ ఏముంది -1 అంటే -1/a ప్లేస్లో ఏముంది ఏమి లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు 1 = - అంటే +1/1 = 1 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 1 దేర్ఫోర్ మన ఆన్సర్ ఏంటి 1 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ax² + bx + c అనే పాలినామియల్ ఇచ్చారు ఆ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది 0 అంట అంటే ఆల్ఫా కామా బీటా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అయింది అంటే సమ్ ఆఫ్ జీరోస్ అనేది 0 అంట అయితే ఈ 4 కండిషన్లో ఏ కండిషన్ అనేది ట్రూ అడుగుతున్నాడు ఈ పాలినామియల్ని బట్టి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే నేను ఎలా రాసుకోవచ్చు -b/a అని రాసుకోవచ్చు ఇది సమ్ ఆఫ్ జీరోసే ఇది సమ్ ఆఫ్ జీరోసే అంటే -b/a = 0 అని రాసుకోవచ్చా అంటే -b = a ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది అంటే 0 × a -b = 0 × a అంటే 0 b = 0 మైనస్ వాల్యూ అనేది ఉండదు ఇక్కడ సో b వాల్యూ ఎంత అయింది 0 సో మన ఆన్సర్ ఏంటి b = 0 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² - x - 6 అనే పాలినామియల్ ఇచ్చారు ఆ పాలినామియల్కి ఒక 0 అనేది ఇచ్చారు అది 3 అయితే ఇంకొక 0 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి x² - x - 6 దానికి 0 3 అని ఇచ్చారు ఇది ఏ ఫార్ములా ఉంది మనకి ax² + bx + c అనే ఫార్ములాలో ఉంది దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a దీన్ని బట్టి నేను దీనికి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా b అంటే ఏంటి -1 అంటే -1/a అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 వస్తుంది 1 -1 అంటే +1 1/1 అంటే 1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది 1 నాకు దాంట్లో ఒక 0 వాల్యూ అనేది తెలుసు దాన్ని 3 అనుకుంటాను ప్లస్ ఇంకొకటి తెలియదు కాబట్టి ఇంకొక దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం 3 + బీటా = 1 అని రాసుకోవచ్చా బీటా = ఈ +3 అటువైపుకి వెళ్తే ఏమవుతుంది -3 అంటే 1 - 3 బీటా = 1 - 3 అంటే -2 సో మనకు కావాల్సిన ఇంకొక రూట్ వాల్యూ ఏంటి -2 ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 3x² + 12x - 12 అనే పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటున్నారు అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సో ఇక్కడ మనకి ఏమన్నాయి ఆల్ఫా ప్లస్ బీటా ఉంది ఆల్ఫా బీటా ఉంది అన్న ఆప్షన్స్లో సో ఇచ్చిన పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా కామా ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం మనకి ఇచ్చిన పాలినామియల్ 3x² + 12x - 12 అనేది ఏ ఫామ్లో ఉంది ax² + bx + c అనే ఫామ్లో ఉంది దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అవుతుంది -b/a ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అవుతుంది c/a సో వీటిని యూజ్ చేసి మనం ఈ పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ ఈ రెండాటిని కంపారిజన్ చేసుకుంటే బీ ప్లేస్లో ఏముంది 12 అంటే -12/a అంటే వాల్యూ ఎంత 3 12లో 4 టైమ్స్ అంటే -4 ఆల్ఫా ప్లస్ బీటా = వాల్యూ ఎంత -4 నెక్స్ట్ ఆల్ఫా బీటాలో ఏముంది c/a ఉంది ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే c ప్లేస్లో ఏముంది -12/a అంటే ఎంత 3 12లో ఎన్ని టైమ్స్ పోద్ది 4 టైమ్స్ అంటే -4 ఇక్కడ నాకు ఆల్ఫా ప్లస్ బీటా అనేది -4 వచ్చింది ఆల్ఫా బీటా అనేది -4 వచ్చింది ఈ రెండు ఎలా కనబడుతున్నాయి మనకు ఈక్వల్గా కనబడుతున్నాయి కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా = ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు కదా సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి ఇది సో ఇది మన ఆన్సర్
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు 4x³ ప్లస్ 8x² మైనస్ 6x మైనస్ 2 అనే పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది మనకి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అవుతుంది -b/a. దీన్ని బేస్ చేసుకుని దీనికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది, ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఏముంది 8 అంటే -8/a ప్లేస్లో ఏముంది 4 8లో 2 టైమ్స్ పోతుంది అంటే -2. సో ఆన్సర్ ఎంత -2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత -2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ ప్లస్ 4x² మైనస్ 5x మైనస్ 2 అనే పాలినామియల్ ఇచ్చారు. ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి దీనికి జీరోస్ అని ఇచ్చారు. అయితే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ పాలినామియల్ అనేది ఏ ఫామ్లో ఉంది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి జీరోస్ అనుకుంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది c/a అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని ఈ పాలినామియల్కి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే మనకి c ప్లేస్లో -5 అనేది ఉంది బై ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ ఏ ప్లేస్లో ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అంటే ఏ ప్లేస్లో 1 ఉంది అంటే -5 అనేది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ కింద వచ్చింది. సో మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి x³ మైనస్ 5x² ప్లస్ 6x అనే పాలినామియల్ ఇచ్చారు. ఆ పాలినామియల్కి 2, 3 అనేవి 2 జీరోస్ అని ఇచ్చారు. అయితే థర్డ్ జీరోని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే ఫామ్లో ఉంది. దీనికి ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి రూట్స్ అని మనం అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అవుతుంది -b/a. దీన్ని బేస్ చేసుకుని పాలినామియల్కి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే b అంటే వాల్యూ ఎంత ఉంది -5 అంటే -5/a అంటే వాల్యూ ఎంత ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉంటుంది. -మైనస్ అంటే +5/1 ఈక్వల్స్ టు 5. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వచ్చింది 5. ఇక్కడ 2 జీరోస్ ఇచ్చాడు కదా, మనం ఈ 2 జీరోస్ని ఆల్ఫా కామా బీటా అనుకోవచ్చా. సో ఆల్ఫా ప్లేస్లో 2ని బీటా ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గామా ఈక్వల్స్ టు ఏమొస్తుంది 2 + 3 అంటే 5 ప్లస్ గామా ఈక్వల్స్ టు 5. గామా ఈక్వల్స్ టు 5 - 5 అంటే 0. గామా వాల్యూ ఎంత 0. సో మన ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే క్యూబిక్ పాలినామియల్ ఇచ్చారు. అయితే దానికి 2 జీరో వాల్యూస్ కూడా ఇచ్చారు. అవి ఏంటంట 0 అంట. సపోజ్ ఆల్ఫా కామా బీటా కామా గామా అనేవి నేను ఈ క్యూబిక్ పాలినామియల్కి జీరోస్ అనుకుంటే ఆల్ఫా 0 ఇచ్చారు, బీటా 0 ఇచ్చారు. అయితే గామా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d అనే దానికి మనం థర్డ్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అనేది కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే వాల్యూ ఏం తెలుసు మనకి -b/a. సో ఇక్కడ ఆల్ఫా 0a బీటా 0a. గామా ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇవి జీరోస్ కాబట్టి గామా ఈక్వల్స్ టు -b/a అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకి ఏ ఫామ్లో ఉంది ax² ప్లస్ bx ప్లస్ c. దీనికి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది -b/a. దీన్ని బేస్ చేసుకుని దీనికి
ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అంటే సమ్ ఆఫ్ జీరోస్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే బి ప్లేస్లో ఇక్కడ ఏముంది 9 అంటే -9 బై ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది √3 ఈక్వల్స్ టు -9 ఎలా రాయొచ్చు -3 × 3 బై √3 ఈక్వల్స్ టు -3 ఇంటూ 3ని ఎలా రాయొచ్చు √3 × √3 అని రాయొచ్చు అంటే √3 × √3 బై √3 క్యాన్సిల్ ఈక్వల్స్ టు -3√3. సో ఆన్సర్ ఏంటి -3√3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 3x⁴ + 6x³ - 2x² - 10x - 5 అనే పాలినామియల్ ఇచ్చారు. దానికి √5/3 అండ్ -√5/3 అనేవి 2 జీరోస్ అని ఇచ్చాడు. అయితే మిగతా జీరోస్ని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే ఇక్కడ డిగ్రీ ఎంత అయితే ఉందో ఈ పాలినామియల్కి డిగ్రీ ఎంత అయితే ఉందో అన్ని జీరోస్ ఉంటాయి. డిగ్రీ ఎంత ఉంది ఇక్కడ ఈ పాలినామియల్లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి డిగ్రీ అనేది 4 కాబట్టి జీరోస్ కూడా 4. ఇక్కడ మనకి 2 జీరోస్ ఇచ్చారు ఇంకా 2 జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఏ ఫామ్లో ఉంది మనకి ax⁴ + bx³ + cx² + dx + e అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామా బీటా కామా గామా కామా డెల్టా అనేవి దీనికి జీరోస్ అని నేను అనుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా వాల్యూ ఎంత అవుతుంది -b/a. సో ఇక్కడ నాకు ఈ వాల్యూస్ తెలుసా నాకు ఇక్కడ 2 జీరోస్ ఇచ్చారు కదా ఆ 2 జీరోస్లో √5/3ని ఆల్ఫా అనుకుంటాను -√5/3ని బీటా అనుకుంటాను ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు ఈ రెండాటిని కంపారిజన్ చేస్తే బి ప్లేస్లో నాకు ఇక్కడ ఏముంది 6 ఉంది అంటే -6/a అంటే వాల్యూ ఎంత వస్తుంది 3 6లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. సో √5/3 - √5/3 అంటే 0 ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు ఎంత వచ్చింది -2 అంటే గామా ప్లస్ డెల్టా వాల్యూ ఎంత -2. దీన్ని బేస్ చేసుకుని ఆప్షన్స్ని బట్టి మనకి ఏ ఆన్సర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది గామా ఇది డెల్టా అనుకున్నాం అనుకో 1 + 1 ఎంత అవుతుంది +1 అనేది 2 అవుతుంది. అక్కడ ఎంత వచ్చింది -2. సో ఇది మన ఆన్సర్ కాదు. ఇది గామా ఇది డెల్టా అనుకున్నాను అనుకో -1 ఎంత వచ్చింది -2 అక్కడ ఎంత వచ్చింది -2. సో గామా డెల్టా వాల్యూ ఎంత -1, -1. రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేసినా సరే మనకి -2 అనేది రావట్లేదు కాబట్టి సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ax² + bx + c అనే పాలినామియల్కి ఒక జీరో అనేది 0 అని ఇచ్చారు. అయితే అదర్ జీరో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తే అదర్ జీరో అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ పాలినామియల్కి ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది -b/a. దీన్ని బట్టి అదర్ జీరో అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఒక జీరో ఇచ్చారు కదా ఆ జీరోని మనం ఏమనుకుందాం అంటే ఆల్ఫా అనుకుందాం అంటే 0 ప్లస్ అదర్ జీరోని బీటా అనుకుందాం ఈక్వల్స్ టు -b/a. బీటా ఈక్వల్స్ టు -b/a. అదర్ జీరో ఏమవుతుంది -b/a. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x² - 7x - 8 అనే పాలినామియల్కి -1 అనేది 0 అయితే అదర్ జీరోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఏ ఫామ్లో ఉంది ax² + bx + c అనే ఫామ్లో ఉంది. ఇక్కడ ఆల్ఫా గామా బీటా అనేవి దీనికి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతాయి -b/a. ఇక్కడ మనకి ఈ ఫార్ములాని బట్టి దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఈ ప్లేస్లో ఏముంది -7 అంటే -7/a అంటే వాల్యూ అంతా ఇక్కడ ఏమి లేకపోతే 1 ఉన్నట్టు -of అంటే +7/1 అంటే 7. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు అంటే సమ్ ఆఫ్ జీరోస్ అనేది 7 వచ్చింది. ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ తెలుసా దీన్ని మనం ఆల్ఫా అనుకుంటే అదర్ జీరో బీటా అవుతుంది కాబట్టి ఆల్ఫాని -1 అనుకుందాం ప్లస్ బీటా ఈక్వల్స్ టు 7. బీటా ఈక్వల్స్ టు 7 -1 అటుకి వెళ్తే +1 అవుతుంది 7 + 1 8 అంటే బీటా ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 8. దేర్ఫోర్ అదర్ జీరో ఎంత 8.
ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ అనేది 2 ఉంటే దాన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇక్కడ x² - 5x - 6 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు అండ్ ఒక 0 ఇచ్చారు. ఆ 0 6 అదర్ 0ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలాగ ఒక 0 ఇచ్చి అదర్ 0 ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? ax² + bx + c అనే ఫామ్లో ఉంది. ఆల్ఫా కామ బీటా అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ అయితే సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? -b/a. దీన్ని బేస్ చేసుకుని దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చా? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఈ రెండింటిని కంపారిజన్ చేస్తే b వాల్యూ ఎంత? -5 అంటే -5 బై ఏ అంటే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు. -5 అంటే 5. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది? 5. మనకి 2 జీరోస్లో ఒక 0 ఇచ్చారు కదా, 0 ఏంటి? 6. దాన్ని మనం ఏమనుకోవచ్చు? ఆల్ఫా అనుకోవచ్చు. ప్లస్ అదర్ 0ని బీటా అనుకోవచ్చు. ఈక్వల్స్ టు 5. బీటా ఈక్వల్స్ టు ఈ 6ని అటేపుకి తీసుకెళ్తే 5 - 6, ఇది +6 అటేపుకి వెళ్తే -6 అవుతుంది. బీటా ఈక్వల్స్ టు 5 - 6 అంటే -1. ఏంటి? అదర్ 0 వాల్యూ. దేర్ఫోర్ అదర్ 0 వాల్యూ ఎంత? ఇది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x³ + 3x² - 5x - 15 అనే పాలినామియల్ ఇచ్చారు. √5 - √5 అనేవి దీనికి 2 జీరోస్ అని ఇచ్చారు. అయితే థర్డ్ 0ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలాగా? ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది కట్టాలి. సో x³ + 3x² - 5x - 15 అనేది మనకి ఏ ఫామ్లో ఉంది? ax³ + bx² + cx + d అనే ఫామ్లో ఉంది. సో దీనికి ఆల్ఫా కామ బీటా కామ గామా అనేవి జీరోస్ అనుకుంటే సమ్ ఆఫ్ జీరోస్ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఏమవుతుంది? -b/a. దీన్ని బేస్ చేసుకుని మనం ఈ పాలినామియల్కి సమ్ ఆఫ్ జీరోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు రెండింటిని కంపారిజన్ చేస్తే b ప్లేస్లో ఇక్కడ ఎంత ఉంది? 3 అంటే -3 ఏ ప్లేస్లో ఎంత ఉంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1 -3/1 అంటే -3. సమ్ ఆఫ్ జీరోస్ అనేది -3 వచ్చింది. ఇక్కడ మనకి 2 జీరోస్కి వాల్యూ అనేది తెలుసు, వాటిని ఆల్ఫా బీటా అనుకుందాం. 3వ 0కి వాల్యూ అనేది తెలీదు, అది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఎంత? √5 ప్లస్ బీటా వాల్యూ ఎంత? -√5 ప్లస్ గామా ఈక్వల్స్ టు -3. √5 ప్లస్ ఇంటూ మైనస్ -√5 ప్లస్ గామా ఈక్వల్స్ టు -3. √5 - √5 ఏమవుతుంది? 0 ప్లస్ గామా ఈక్వల్స్ టు -3. గామా ఈక్వల్స్ టు -3. దెర్ఫోర్ థర్డ్ రూట్ ఏమొచ్చింది? -3. సో ఆన్సర్ ఏంటి? ఇది.